వాట్సాప్ డీపీలుగా పెట్టుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న నయా సైబర్ స్కామ్స్ ప్రస్తుతం బాగా ఎక్కువయ్యాయి. దంపతుల చిత్రాలు మార్ఫింగ్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు బ్లాక్మెయిల్ చేసి లక్షల డబ్బు డిమాండ్ చేస్తున్నారు. డీపీలు పెట్టే ముందు పదే పదే మార్చే ముందు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తుంది. ఒక వివాహితుడి వాట్సాప్ కి కాల్ గర్ల్స్ కావాలా అనే శీర్షికతో లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయగానే అతని ఫోన్ నంబర్తో వాట్సాప్ గ్రూప్ తో అనుసంధానం అయ్యింది. కొద్ది క్షణాల్లోనే నగ్నంగా అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు, అమ్మాయిల చిత్రాలు వచ్చాయి. ఏ అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోండి అని సందేశం వచ్చింది. వివాహితుడు తనకు అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇచ్చాడు. అంతే, ఏదో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకోవాల్సిందే, లేదంటే నీ అంతు తేలుస్తాం, బతుకు బజారు కీడుస్తాం అంటూ అవతలి వ్యక్తులు బెదిరించడం మొదలుపెట్టారు. అంతేకాదు, సదరు వ్యక్తి తన భార్యతో దిగిన చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి పంపించారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ ఫోటోని వైరల్ చేస్తామని బెదిరించారు. ఇలాంటిదే ఇంకో కేసులో ఒక వ్యక్తి తన భార్యతో దిగిన ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. సైబర్ మోసగాళ్లు ఆ చిత్రాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అందులోని భార్య చిత్రాన్ని మరో వ్యక్తితో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి భర్తకు పంపించారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వకుండా ఉండాలి అంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు పోతోందన్న భయపడిన ఆ బాధితుడు ₹150,000 మొత్తం ఆ మోసగాళ్లకు బదిలీ చేశాడు. అంతటితో ఆగకుండా వారు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో రోజు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవారు. స్నేహం పేరుతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పెట్టే పోస్టులు, ఫోటోలు తీసుకొని మోసగాళ్లు వారి ఖాతాలకు డీపీలుగా పెట్టుకునేవారు. ఎవరి ఫోటో అయితే డీపీగా పెట్టుకున్నారో వారి స్నేహితులు, బంధువులకు చికిత్స నిమిత్తం డబ్బులు కావాలని సందేశాలు పంపేవారు. ఇలా డబ్బులు దండుకున్న కేసులు ఎన్నో నమోదయ్యాయి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ డీపీ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సైబర్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. రాజస్థాన్కు చెందిన ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడేవి. ఇప్పుడు పంతా మార్చినట్లుగా కనిపిస్తోందన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్ గర్ల్స్ ప్రొవైడ్ ఇతర పేర్లతో ఫోన్కు ఏవైనా లింకులు వస్తే వాటిపై క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలి. ఒకవేళ ఆ లింకులపై క్లిక్ చేస్తే అవతల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినా స్పందించకుండా ఉంటే మంచిది. ఆ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసేయాలి. ఎప్పుడైతే మీరు స్పందించడం మానేస్తారో లేదా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తారో ఆ మోసగాళ్లు మరో ప్రయత్నంలోకి వెళ్ళిపోతారు. స్పందిస్తే భయపడినట్లు గ్రహించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెడతారు. జాగ్రత్త. చాలామంది వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్లకు భార్యాభర్తలు దిగిన ఫోటోలను డీపీలుగా పెట్టుకుంటారు. కొందరైతే రోజు 2-3 డీపీలు మారుస్తుంటారు. ఇదే సమస్యలు తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియా ఖాతాలను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినప్పుడు అందులోని ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేస్తుంటారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు. సామాజిక మాధ్యమ అకౌంట్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దు అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ సూచించారు.